కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పరిధిలో గుర్రాల చెరువు గ్రామంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. ఉదయాన్నే భక్తులందరూ భక్తి శ్రద్ధలతో మట్టి కుండలో నైవేద్యం వండి బోనాలను నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా బయలుదేరి దేవాలయానికి చేరుకున్నారు. ధూపదీప నైవేద్యాలతో పాటు విచిత్ర వేషధారణలతో గ్రామమంతా సందడి నెలకొంది. భక్తుల రద్దీతో అమ్మవారి ఆలయ ప్రాంగణమంతా కోలాహలంగా మారింది. ఈ సందర్భంగా అమ్మవారి భక్తులు మాట్లాడుతూ ప్రతి ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పిస్తామని, అత్యంత నిష్ఠతో ఉదయాన్నే లేచి నైవేద్యాన్ని తయారు చేసి బోనాలను నెత్తిన ఎంతో ఇష్టంగా అమ్మవారికి సమర్పిస్తారని తెలియజేశారు. కోరిన కోరికలు తీర్చే ఎలువేల్పుగా అమ్మవారు తమ కోరికలన్నింటినీ తీర్చి తమ కుటుంబాలని ఊరిని చల్లగా చూస్తుందని భక్తులు తెలిపారు. గుర్రాల చెరువులో ఉన్న ముత్తెలమ్మ గుడి దగ్గర నుంచి గుర్రాల చెరువులో ఉన్న గ్రామదేవత అయిన స్వయంభూ అమ్మవారు శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారి వరకు తీసుకొస్తామండి. దీనికి ఒక కారణం ఏంటి అంటే, ప్రతి ఒక్క ముత్తైదువు అమ్మవారికి మనం పసుపు కుంకుమలు ఎంత ఇస్తే మనకు అదే విధంగా రెట్టింపు వస్తుందండి. అంతేకాకుండా మన రైతులు పాడి పంటల్లో ఎంతో వ్యవసాయం చేస్తుంటారు. ఆ తల్లి మనలందరినీ చల్లగా చూసి వర్షాలు సక్రమంగా కురిపించి వ్యవసాయం మొత్తం చల్లగా ఉండాలని ఈ ఊరి ఆడపడుచులు అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామండి. జరిపించబడుతోంది. అయితే అమ్మవారికి బోనాలు సమర్పించడం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏమిటంటే కనుక, అమ్మవారి యొక్క చల్లవ అంటే మన యొక్క సస్యశ్యామలంగా ఈ యొక్క రాష్ట్రమైన దేశమైన అలాగే గ్రామమైనా సరే సుభిక్షంగా ఉంటాయి. అలాగే అమ్మవారి యొక్క దృష్టి మన మీద పడుతుంది. ఎవరికి ఏదైనా ఇష్టమైంది మనం చేస్తే వాళ్ళు ఎలాగైతే మనల్ని గుర్తించుకుంటారో, మానవ మాత్రులే ఆ మాత్రం గుర్తించుకుంటే అమ్మవారి ఎంత గుర్తించుకుంటుంది. అలాంటి అమ్మవారికి బోనాలు సమర్పించడం వల్ల అమ్మవారు చాలా సంతోషించి ఈ యొక్క గ్రామంలో ఎవరైతే ప్రజలు భక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సుభిక్షంగా ఉండి ఉన్నంత వరకు అష్టైశ్వర్యాలు అనుభవించేలాగా అమ్మవారి యొక్క కరుణా కటాక్ష కలుగుతూ ఉంటుంది. అయితే అమ్మవారి యొక్క రూపం ఏంటంటే కనకదుర్గ అమ్మవారు దుర్గాతిహారిణి అంటే ఎవరైతే దుఃఖములతో ఉంటారో వాళ్ళందరూ